I love you. Now you set my soul on fire. Hi, welcome back to Pasta Pass. ఇవాళ మనం పాస్తానే వండుకోబోతున్నాం. Pesto pasta with spaghetti. This one is spaghetti. Pesto Italian basil sauce ని కొనుక్కున్నాను అనమాట. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చదువుదాం. చాలా ఫాస్ట్గా చదవాలి. Basil leaves, refined soybean oil, cashew nuts, Parmesan cheese, olive oil, lemon juice, olives, garlic, iodized salt, sugar, antioxidants, acidity regulator, preservatives, contains milk and nuts. సో ఇవన్నీ తెచ్చుకొని నేను పేస్ట్ చేసుకునే బదులు పేస్టే కొనుక్కొచ్చు కదా అని చాలా స్మార్ట్గా ఆలోచించాను నేను. పాస్తా ఉడకబెట్టుకోవాలి. ఎలా ఉడకబెట్టుకోవాలో మీకు తెలుసు కదా. తెలియకపోతే వెళ్ళిన ఫస్ట్ వీడియో చూసేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ కూడా కొట్టండి. And please subscribe to my YouTube channel. See, I have olives and olive oil. Okay. So, ఇప్పుడు మనం పెనంని వేడి చేసుకొని ఆలివ్ ఆయిల్ ఇదేంటి రోజుకొక బ్యాక్గ్రౌండ్ పెడుతుంది అని అనుకుంటున్నారేమో. అది బ్యాక్గ్రౌండ్ అదే ఉండేది కూడా, ఏదో నీట్గా ఉంటుంది కదా అని సైడ్ పెట్టుకున్నాం. మా నాన్నేమో మంది కాదు గ్రాఫిక్స్ చేశారు. డాడీ, నాకు అంత గ్రాఫిక్స్ చేసే అంత టాలెంట్ లేదు. ఏదో ఫోన్లో ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్ వీడియో పెట్టుకుంటా. అంత టాలెంటే ఉంటే బాహుబలికి విఎఫ్ఎక్స్ నేనే చేసేదాన్ని. సో నాన్న, ఇది మన కిచెనే, ఇది గ్రాఫిక్స్ కాదు. మా నాన్న నా వీడియోస్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో పెడుతున్నారనమాట. సో హాయ్ అంకుల్స్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఫాదర్స్ who are supporting their children in pursuing extracurricular activities. And yeah, మా నాన్నకి ఇంకో ఫ్రెండ్ అంకుల్ ఉన్నారు. ఆయన one of his son is an actor and good uncle. సపోర్టివ్ పేరెంట్స్ వీ హ్యావ్. నేను కూడా ఇట్లా వంటల వీడియోలు చేసుకుంటా అంటే మా నాన్న చక్కగా నాకు ఒక స్టాండ్ కొని పెట్టారనమాట. చచ్చిపోతుంటే తెల్లారితే మీ నాన్న చెప్పు. వీ హ్యావ్ ఎ వెరీ నైస్ జనరేషన్ ఆఫ్ ఫాదర్స్ హూ ఆర్ సపోర్టివ్ ఆఫ్ our passions and all. Thank you, my father and his friends and all the fathers. హ్యాపీ ఫాదర్స్ డే. అంటే ఎప్పుడు ఫాదర్స్ డే అయితే అప్పుడు ఈ వీడియో ఇంకోసారి చూడండి. నా అంకుల్స్ హూ ఎవర్ ఆర్ సపోర్టివ్ అండ్ అండర్స్టాండింగ్, మంచిగా పిల్లలు ఏదో పొడుద్దాం అనుకుంటున్నారు, సరేరా పిక్కో అని చెప్పి వదిలేసినందుకు థ్యాంక్స్. అండ్ ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా వాళ్ళు ఏం చదివారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అని తెలుసుకోకుండా అడ్వైస్ ఇచ్చుంటే ప్లీజ్ డోంట్ డూ దట్ అగైన్. ఎందుకంటే వీ యాక్చువల్లీ లైక్ యువర్ ఇన్పుట్. మీరు చెప్పేది మేము వింటాము వెన్ మేమేం చేద్దాం అనుకుంటున్నామో మీరు విన్నప్పుడు. మొన్న వచ్చిన అంకుల్ లాగా అయిపోయిందా చదువు, పెళ్ళి చేసుకుంటాను బట్ నాట్ రైట్ నౌ. ఓకే, సో నువ్వు ఏం చదివావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగి మాట్లాడే వాళ్ళతో మేము చక్కగా గంటలు గంటలు వీ కెన్ ఎక్స్ప్లెయిన్ అండ్ టాక్ అబౌట్ వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. అండ్ దాట్ టూ మా నాన్న ఫ్రెండ్స్ వెరీ గుడ్ సపోర్టింగ్ పర్సన్స్ అనమాట. పెస్తో సాస్ని వేసుకుందాము. ఇప్పుడు మనం మన స్పాగెటీని వేసుకుందాము. ఇట్స్
రెడీ. ఇట్స్ సో సింపుల్, చాలా చిన్న ప్రొసీజర్. ఎందుకంటే పెస్తో సాస్ ఆల్రెడీ మనకి రెడీగా ఉంది కాబట్టి చకచక అయిపోయింది. వద్దులే, కంటెంట్ ఎక్కువైపోద్ది, క్రాప్ చేసుకోవాలి. నన్ను నేనే ఎడిటింగ్లో తీసేసుకోవాల్సి వస్తుంది. సో ఫోకస్ ఫోకస్ ఫోకస్. యా, సో మంచిగా ఆలివ్స్ ఉన్నాయి. నాకెందుకు తేడా కొడుతుంది, బట్ ఇట్స్ ఓకే. మన కష్టార్జితం, చాలా కష్టపడి వండుకున్నాం కాబట్టి తిన్నాం. అయ్యో, ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎవరూ లేకుండా పోయారు. దేవుడా, ఓ మంచి దేవుడా, దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి పెస్తో పాస్తా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 30 సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది ఇవ్వాలో వద్దో ఒక్క నిమిషంలో చెప్తా. ఈ సాస్ నేను చేయలేదు. ఐ డి నాట్ మేక్ దిస్ సాస్ ఫ్రమ్ స్క్రాచ్. ఇది కొన్న సాస్. తులసి ఆకుల పచ్చడి ఇన్ పాస్తా. మా బామ్మ అలాగే ఉంటుంది. న్యూటెల్లాని చాక్లెట్ సుద్దా అన్నది ఒకసారి. నా మొహం మీద మీకు సబ్ టైటిల్స్ అర్థమైపోతున్నాయి. ఇట్స్ 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 అనాయింగ్లీ నైస్. అంటే పర్లేదు, తినొచ్చు, కానీ వావ్ అనేటట్లేదు. ఇటాలియన్స్ చూస్తే ఊరేసుకుంటారు. దేర్ ఎ హోల్ లాట్ ఆఫ్ దిస్. నేను ఒక్కదాన్నే తినాలి. ఐ మిస్ మై బ్రదర్. వాడు ఉంటే సూపర్ సూపర్ వచ్చింది, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే తినాలి అని చెప్పి వాడికి ఇచ్చేసేదాన్ని. ఓకే, బాయ్.